హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎవ్రీ అప్డేట్ 2021. ఈ వీడియోలో ఏపీ ఎంసెట్ 2021 ఇంజనీరింగ్ కౌన్సిల్ యొక్క డీటెయిల్డ్ నోటిఫికేషన్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఈ వీడియోతో మీకున్న డౌట్స్ అన్నీ క్లారిఫై అవుతాయని నేను ఖచ్చితంగా చెప్పగలను. సో మీరైతే ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. సో మీరు కనుక మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీకు ఎటువంటి అప్డేట్ ఉన్నా వెంటనే తెలుస్తుంది మన ఛానల్లో. సో ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్లో మనం చూడొచ్చు, డీటెయిల్డ్ నోటిఫికేషన్ అని ఉంటుంది. సో దీని మీద క్లిక్ చేస్తే సో మనం ఇక్కడ చూడొచ్చు, డీటెయిల్డ్ నోటిఫికేషన్ ఫర్ వెబ్ బేస్డ్ కౌన్సిలింగ్ ఏపీ ఎంసెట్ 2021 ఎంపీసీ స్ట్రీమ్ వాళ్ళకి. సో మనకి ఈ డేట్స్ గురించి తెలిసిన విషయమే. 25th to 30 ఆన్లైన్ పేమెంట్, 26th to 31 సర్టిఫికేట్ వెరిఫికేషన్, 1st to 5th వెబ్ ఆప్షన్స్, 10th రోజు సీట్ అలాట్మెంట్, 10th to 15 సెల్ఫ్ రిపోర్టింగ్, 15th నుంచి క్లాసెస్ స్టార్ట్ అవుతాయని మనకి నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. సో మీరు ఫస్ట్ చేయాల్సిన విషయం రిజిస్ట్రేషన్ పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీ. మనం ఈ వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత మీరు ఫస్ట్ అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఎందుకంటే మీ సర్టిఫికేట్స్ ఆన్లైన్లో వెరిఫై అయ్యాయా లేదో అనే విషయం మీకు ముందు తెలిస్తేనే మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి అలో చేస్తారు. సో ఆ విషయం తెలవాలంటే మీరు ఫస్ట్ ఈ వెబ్సైట్లో లాగిన్ అయ్యి క్లిక్ ఆన్ ది ఎబ్సెట్ 2021 అడ్మిషన్స్, దాని తర్వాత రిజిస్ట్రేషన్ లింక్, అది ఇంకా ఓపెన్ కాలేదు, 25th రోజు ఓపెన్ అవుతుంది అది. సో మీరు ఆ లింక్ మీద క్లిక్ చేయగానే మీ ఎబ్సెట్ హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసిన తర్వాత మీరైతే మీ డీటెయిల్స్ గురించి అందులో అప్లోడ్ చేయొచ్చు. సో మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి కూడా మీరు ఫస్ట్ చేయాల్సిన పని ఇదే. సో రిజిస్ట్రేషన్ ఫ్రమ్ విత్ ఆల్ ది బేసిక్ ఇన్ఫర్మేషన్ డిస్ప్లేడ్, వెరిఫై ఆల్ ద డీటెయిల్స్, ఇఫ్ నో మిస్టేక్స్ ఫౌండ్ యాక్సెప్ట్ ద డిక్లరేషన్ అండ్ ద క్యాండిడేట్ విల్ బీ డైరెక్టెడ్ టు ది ప్రాసెసింగ్ ఫీ పేమెంట్. సో ఒకవేళ మీ సర్టిఫికేట్స్ అన్నీ వెరిఫై అయిపోయి మీ సర్టిఫికేట్స్తో ఏ ప్రాబ్లం లేదు అని అనుకుంటే మీరు ప్రాసెసింగ్ ఫీ పేమెంట్ పేజ్కి రీడైరెక్ట్ అవుతారు. సో మీకు ఇంకేమైనా మీ మీ సర్టిఫికేట్స్లో మీరు ఏమైనా అప్లోడ్ చేయడం మర్చిపోయినా, సో మీరు అప్లోడ్ చేసిన సర్టిఫికేట్స్ ఏమైనా కరెక్ట్గా మ్యాచ్ కాకపోయినా కూడా మీకు అక్కడ మిస్టేక్ ఫౌండ్ అని వస్తుంది. మీరు అక్కడ చేంజ్ చేసుకోవడానికి మీకు ఒక సెక్షన్ ఉంటుంది. సో మీరు అక్కడ ఎస్ అని క్లిక్ చేసి మీరు ఏ సర్టిఫికేట్స్ అయితే మళ్ళీ అప్లోడ్ చేయాలనుకుంటున్నారో, లేదా మీరు ఏ సర్టిఫికేట్స్ అయినా అప్లోడ్ చేయడం మర్చిపోయిందో, లేకపోతే ఏదైనా తప్పు అప్లోడ్ చేశారనుకున్నారో ఆ ఆన్లైన్ సర్టిఫికేట్స్ వరకు మీరు మళ్ళీ అప్లోడ్ చేసుకోవడం జరుగుతుంది అక్కడ. సో బిఫోర్ ది డిక్లరేషన్ క్లిక్ ద సబ్మిట్ బటన్ విచ్ విల్ రీడైరెక్ట్ ద క్యాండిడేట్ టు మేక్ ఆల్ ఎనీ కరెక్షన్స్. సో మీరు అక్కడ కింద బాక్స్ రాగానే అందులో ఎస్ అని క్లిక్ చేయగానే మీరు మీ ఆప్షన్స్ సర్టిఫికేట్స్ చేంజ్ చేసుకునే పేజ్కి వెళ్తారు. సో మీరు అక్కడ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయడం మర్చిపోయారు. సో మీరు ఇప్పుడు అప్లోడ్ చేసుకోవచ్చు ఆ సర్టిఫికేట్ అనేది, మీకు ఏ ప్రాబ్లం కాదు. సో మీరు అప్లోడ్ చేసిన తర్వాత మీరు మళ్ళీ డిక్లరేషన్ యాక్సెప్ట్ చేస్తే మీరు మళ్ళీ ప్రాసెసింగ్ ఫీ పేమెంట్కి వెళ్తారు. సో తర్వాత సేమ్ ప్రాసెస్ మళ్ళీ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడమే. సో ఇక్కడ ప్రాసెసింగ్ ఫీ వెబ్ కౌన్సిలింగ్కి ఎంత అంటే ఫర్ ఓసీ క్యాండిడేట్స్ అండ్ బీసీ క్యాండిడేట్స్ అయితే 1200 రూపీస్, ఫర్ ఎస్సీ అండ్ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే 600 రూపీస్. సో ద క్యాండిడేట్స్ ఆర్ ఇన్స్ట్రక్టెడ్ టు పే త్రూ ఆన్లైన్ క్రెడిట్ ఆర్ డెబిట్ కార్డ్ ఆర్ నెట్ బ్యాంకింగ్. సో మీరైతే ఆన్లైన్ ద్వారా కట్టాలి. సో ఆల్ ది క్యాండిడేట్స్ ఫ్రమ్ ఫస్ట్ ర్యాంక్ టు లాస్ట్ ర్యాంక్ కెన్ పే ది ప్రాసెసింగ్ ఫీ. సో 25th నుంచి 30 వరకు ఈ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ లింక్ ఓపెన్ చేస్తారు. 25th రోజు ఆ రోజు మీరు వెళ్ళి ప్రాసెసింగ్ ఫీ పే చేయొచ్చు. సో మీరు మీ ఫీ పేమెంట్ సక్సెస్ అని వస్తుంది. మీరు ఆ పేజ్ని అయితే ప్రింట్ తీసుకోండి. సో ఇక్కడ మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్స్ గురించి ఉన్న డౌట్స్ అన్నీ కూడా ఈ నోటిఫికేషన్లో అయితే మీకు క్లారిటీ ఇవ్వడం జరిగింది. సో అదేంటంటే కేస్ 1, సర్టిఫికేట్స్ వర్ ఆల్రెడీ వెరిఫైడ్ త్రూ వెబ్ సర్వీసెస్, నో చేంజ్ ఇన్ ది డేటా. సో మీరు వెబ్సైట్ అప్లికేషన్ చేసేటప్పుడే మీ సర్టిఫికేట్స్ అన్నీ వెరిఫై అయిపోయాయి. సో మీరు మీ సర్టిఫికేట్స్లో ఎటువంటి ప్రాబ్లం లేదు, మీరు అన్ని సర్టిఫికేట్స్ అప్లోడ్ చేశారు ఏవి మర్చిపోకుండా. సో అలాంటప్పుడు మీరు డైరెక్ట్గా వెబ్ కౌన్సిలింగ్కి అలో అయిపోవాలి ఇక, అంతే. మీరు పెద్దగా చేయాల్సిన పని ఏమీ ఉండదు ఇక. సో ఇంకా కేస్ 2 గురించి మాట్లాడుకుంటే సర్టిఫికేట్స్ వర్ ఆల్రెడీ వెరిఫైడ్ త్రూ వెబ్ సర్వీసెస్ ఇఫ్ చేంజెస్ రిక్వైర్డ్ ఇన్ డేటా.
సో మీరు అప్పుడు అప్లోడ్ చేసిన సర్టిఫికేట్స్ అన్నీ వెరిఫై అయిపోయాయి, కానీ మీరు ఇంకో ఎక్స్ట్రా సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయాలి అని అనుకుంటున్నారనుకోండి. సో మీరు ఆ టైంలో మీరు అక్కడ కరెక్షన్ బాక్స్ అని ఉంటుంది, దాని మీద ఎస్ అని క్లిక్ చేసి మీ సర్టిఫికేట్ని కరెక్షన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ కేస్ 3 చూసుకుంటే క్యాండిడేట్స్ హూస్ డేటా ఈజ్ నాట్ వెరిఫైడ్ త్రూ ఆన్లైన్. సో మీరు అప్లోడ్ చేయడంలో ఏదైనా తప్పు అప్లోడ్ చేసినా, ఆ నెంబర్ అనేది తప్పు కొట్టినా కూడా ఏదైనా మిస్టేక్ జరిగి ఉంటే మీకు నాట్ వెరిఫైడ్ అని చూపిస్తుంది అక్కడ. సో అట్లాంటప్పుడు మీరు మీ దగ్గరలో ఉన్న హెల్ప్ లైన్ సెంటర్ని మీట్ కావచ్చు, లేకపోతే మీరు మళ్ళీ కూడా ఆన్లైన్లో అప్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ 2 కేసెస్ ఉన్నాయి. క్యాండిడేట్స్ ఆర్ ఇన్ఫార్మ్డ్ దట్ ద వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్స్ ఎస్ఎస్సి మార్క్స్ మెమో, ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో, 6th to intermediate study certificates, caste certificate, income certificate, ration card, EWS certificate, physically challenged certificate, resident certificate have to be verified by the counseling authorities. But the candidates are required to upload only required documents. So మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ మాత్రమే అప్లోడ్ చేసుకోవచ్చు ఎక్స్ట్రా. మళ్ళీ సెకండ్ టైం అన్ని డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయనవసరం లేదు. సో కేస్ 4 వచ్చేసి candidates belongs to PH, CAP, NCC and sports and games whose data is not verified through online. సో వీళ్ళు కూడా ఆన్లైన్లో అప్లోడ్ చేసుకోవచ్చు. వీళ్ళ సర్టిఫికేట్స్ అనేవి వీళ్ళు కూడా ఆన్లైన్లో అప్లోడ్ చేసుకోవచ్చు, ఏ ప్రాబ్లం లేదు. మీరు అప్లోడ్ చేసిన తర్వాత కూడా ఏదైనా ప్రాబ్లం అయితే మీరు దగ్గరలో ఉన్న హెల్ప్ లైన్ సెంటర్ని మీట్ కావాలి. సో మీరు ఫస్ట్ అన్ని సర్టిఫికేట్స్ కరెక్ట్ ఉన్నాయి అని అనుకుంటే వాళ్ళవి కరెక్టే ఉన్నాయి, అయిపోయినట్టే, వాళ్ళ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో మీవేమైనా తప్పులు ఉన్న వాళ్ళు ఉంటే, లేదా కొత్త డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసిన వాళ్ళు ఉంటే మీరు అక్కడ వెరిఫికేషన్ స్టేటస్ అని ఉంటుంది. సో ఇప్పుడైతే ఆ బటన్స్ ఏమి మీకు కనిపించవు, ఆ లింక్స్ 25th తర్వాత నుంచే కనిపిస్తాయి. సో మీరు అక్కడ హాల్ టికెట్ నెంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ కొట్టి షో బటన్ మీద క్లిక్ చేస్తే మీరు వెబ్ ఆప్షన్స్ ఎక్సర్సైజింగ్కి ఎలిజిబులా కాదా అని వస్తుంది. సో మీరు ఒకవేళ కాదు అని వస్తే మీరు దగ్గరలో ఉన్న హెల్ప్ లైన్ సెంటర్ని మీట్ కావచ్చు. సో మీకు ఇందులో అయితే ఏ ప్రాబ్లం రాదు. ఈ వెబ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది చాలా ఈజీగా స్మూత్గా జరిగిపోతుంది. మీరు అంతగా టెన్షన్ పడాల్సిన పని అయితే ఏమీ లేదు. మీరు ఏదైనా సర్టిఫికేట్ అప్లోడ్ చేయడం మర్చిపోయినా కూడా మళ్ళీ మీరు అప్లోడ్ చేయొచ్చు, ఏం టెన్షన్ పడిన అవసరం లేదు. ఆ ఇచ్చిన డేట్లో, ఆ 5 daysలో మీరు ఎప్పుడైనా అప్లోడ్ చేసుకోవచ్చు. సో ఇది ఎన్సీసీ, పిహెచ్, క్యాప్, స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అండ్ ఆంగ్లో ఇండియన్ కేటగిరీస్కి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎవరైతే ఆఫ్లైన్ హెల్ప్ లైన్ సెంటర్స్లో పెట్టుకున్నారో వాళ్ళకి ర్యాంక్ వైజ్ ఇచ్చారు, మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సో మీరు వెబ్ కౌన్సిలింగ్కి కావాల్సిన డాక్యుమెంట్స్, సో మీరు ఏదైనా అప్లోడ్ చేయడం మర్చిపోయి ఉంటే ఒకసారి ఇక్కడ చూసుకోండి. ఏపీ ఎబ్సెట్ 2021 ర్యాక్ కార్డ్, ఏపీ ఎబ్సెట్ 2021 హాల్ టికెట్, మెమో, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, టీసీ, స్టడీ సర్టిఫికేట్ 6th to intermediate, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ వ్యాలిడ్ ఫర్ ది ఇయర్ 2021-2022. అంటే మీరు 1st April 2021 తర్వాత తీసుకున్న ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ మాత్రమే మీరు అప్లోడ్ చేయొచ్చు. సో రెసిడెన్స్ సర్టిఫికేట్ ఫర్ ప్రిసీడింగ్ 7 years ఆఫ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్. ఒకవేళ మీరు లోకల్ స్టూడెంట్ అయితే మీరు లోకల్ స్టూడెంట్ అయ్యి మీరు లోకల్ క్యాండిడేట్ అయ్యి బయట చదువుకొని ఉంటే మీరు రెసిడెన్స్ సర్టిఫికేట్ అయితే తెచ్చుకోవడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ రెసిడెన్స్ సర్టిఫికేట్ ఫర్ ఫాదర్ ఆర్ మదర్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 10 years. అండ్ ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ సర్టిఫికేట్స్, మీ క్యాస్ట్ సర్టిఫికేట్స్ బీసీ, ఎస్సీ, ఎస్టీ అయితే. సో ఇన్కమ్ సర్టిఫికేట్స్ ఆఫ్ పేరెంట్స్ ఫ్రమ్ ఆల్ సోర్సెస్ ఇష్యూడ్ ఆఫ్టర్ 1/1/2017 ఆర్ వైట్ రేషన్ కార్డ్. సో మీరు ఫీ రియంబర్స్మెంట్ ఎవరైతే కావాలనుకుంటున్నారో మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ ఇవ్వాల్సి ఉంటుంది. అదైతే 2017 తర్వాత అయినా చాలు. సో ఇక్కడ candidates are hereby informed that they can change their options already exercised on 6/11/2021. సో మీరు మీ ఆప్షన్స్ అయితే 6/11/2021 వరకు చేంజ్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. దాని తర్వాత మీ ఆప్షన్స్ ఫ్రీజ్ అయిపోతాయి. 10th రోజు మీకు సీట్ అలాట్మెంట్ జరుగుతుంది. సో ఇది ఏపీ ఎంసెట్ 2021 అడ్మిషన్స్ యొక్క టోటల్ డీటెయిల్డ్ నోటిఫికేషన్. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ ఇన్ఫర్మేషన్ అనేది మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. సో నేను దీని నెక్స్ట్ డే
మన లాస్ట్ ర్యాంక్స్ గురించి ఏపీ ఎప్సెట్ 2020 లాస్ట్ ర్యాంక్స్ గురించి అయితే నేను ఒక వీడియో చేయబోతున్నాను. మీరు ఆ వీడియో కూడా తప్పకుండా చూడండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.